అందరికీ నమస్కారం అండి. మనకు ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఎంతలే అని చెప్పి మనం లైట్ తీసుకున్నామంటే మనకు ఆ సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. అలా కాకుండా అది సమస్య, ఆ సమస్య ఎలా తీర్చాలి, అయ్యో దీనివల్ల మనం బాధపడతామని చెప్పి ఆ సమస్య గురించే మనం ఆలోచిస్తూ ఉంటే అది చాలా పెద్ద సమస్యగా కనపడుతుంది. ఆ సమస్యకు మనం బానిస అయిపోతాం అన్నమాట. దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఒక ఊరిలో ఒక భార్యాభర్తలు నివసిస్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం వయసు మీద పడిన వాళ్ళు అనమాట, వయసైన దంపతులు. ఆ ఊరిలో నివసిస్తూ ఉండగా ఒకసారి ఏమైందంటే ఆ ఊరిలో అసలు నీళ్ళు అనేది లేకుండా, పంటలు ఏం పండకుండా ఆ ఊరంతా కరువుకు అనేది ఇబ్బంది పాలవుతుంది. నీరు లేక, అన్నం లేక చాలా కష్టంగా ఉంది. ఇంకా రాను రాను ఆహార పదార్థాలన్నీ అయిపోతున్నాయి. ఆ ఊరికి ఏది అందుబాటులో లేదు, పంటలు పండట్లేదు, నీళ్లు ఎండిపోతున్నాయి అన్న పరిస్థితుల్లో చాలామంది ఆ ఊరు వదిలి వలస అనేది పక్క ఊరికి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అందరూ కొంతమంది అవుతున్నారు. ఇంకా కొందరు మాత్రమే ఉండగా అది కొద్ది రోజులకు కూడా వాళ్ళు కూడా ఖాళీ అయిపోయి ఉన్న ఒక్కరు కూడా లేరు. ఇంకా ఈ దంపతులు మాత్రమే ఆ ఊర్లో మిగిలి ఉన్నారు. అప్పుడు ముసలి భార్య చెప్తుందనమాట, మనం కూడా వయసు మీద పడిపోయింది, ఇలాగే ఉంటే ఆహారం లేకుండా మనం ఇక్కడే చచ్చిపోతాము. అదే మనం కూడా చిన్నగా ఎలాగలాగో పక్క ఊరికి అనేది వెళ్దాం. పక్క ఊరికి అనేది వెళ్ళి అక్కడ మనం ఏదో ఒక పని అనేది దొరకకుండా పోదు జీవనానికి. తర్వాత ఇక్కడ కరువు అనేది తగ్గిన తర్వాత మళ్ళీ వద్దాము, కొద్ది రోజులు మనం కూడా బయటికి వెళ్దాం అనగానే, సరే భార్య చెప్పింది కరెక్ట్గానే ఉందని ఆ ముసలి భర్త సరే అని ఒప్పుకొని తను ఒక 2 రోజులకి ఆహారం అనేది, నీళ్ళు అనేది తీసుకొని, వాళ్ళు మొయ్యలేరు కాబట్టి ఒక గాడిదని వెంట పెట్టుకుని గాడిద మీద అవన్నీ వీపు పైన పెట్టి వాళ్ళు చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. ముసలి వాళ్ళు కదండి, కాళ్ళు అడిగేసుకుంటూ చాలా నిదానంగా నడవటం అనేది సాగింది. అలా ఒక రోజు అయిపోయింది. వాళ్ళు తెచ్చుకున్న ఆహారంలో కొంత తినేశారు. తర్వాత వాళ్ళు తెచ్చుకున్న నీళ్ళనే ఒక పోయేదారిలో ఎక్కడ కూడా నీళ్ళు అనేది లేదనమాట. ఆ గాడిదకి కూడా కొంచెం తాపిచ్చారనమాట. మరుసటి రోజు వెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి పాపం తెలియకుండా గాడిద ఒక గుంటలో అనేది పడిపోతుంది. అంటే వెళ్ళే దారిలో తెలియకుండా, పాపం చూసుకోకుండా, గమనించకుండా ఆ గాడిద అనేది పడిపోతుంది అనమాట. ఆ ఆహార పదార్థాలు అన్నీ గుంటలో పడిపోతాయి. అంటే ఇంకొక రోజుకి తెచ్చుకున్నారు కదా, ఆహార పదార్థాలు కూడా గుంటలో పడిపోతాయి. పాపం ఎంతసేపు అయినా సరే అది గాడిద పైకి అనేది రాలేకపోతుంది. ఆ ముసలి వ్యక్తి ఎంతో ప్రయత్నిస్తాడు, దాన్ని ఎలాగైనా పైకి లాగాలి, పాపం కదా అని చెప్పి. భార్య ఇద్దరు పైకి లాగుతారు. తర్వాత భార్య చీర అనేది ఇప్పేసి దాన్ని కట్టి లాగాలని చూసినా కానీ పాపం వాళ్ళు ముసలి వాళ్ళ ఉండటం వల్ల తగిన బలం లేకుండా పైకి అనేది లాగలేకపోతారు. మొత్తానికి పొద్దుపోతుంది, చాలా బాధేసిపోతుంది. సరే ఇంకా ఇక్కడ ఉంటే మనం ఆహారం లేకుండా మనకేదైనా అయిపోతుంది, ఇక్కడ ఎవరు పైకి లేపేవాళ్ళు కూడా లేరు, కాబట్టి మనం ఎలాగో ఈ గాడిదని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదామని చెప్పి భార్య చెప్తుందనమాట. భర్తకు మాత్రం గాడిదని ఆ లోయలో వదిలేసి వెళ్ళటానికి అస్సలు మనసు ఒప్పదు, ఆ గుంటలో వదిలేసి వెళ్ళటానికి. ఆ గాడిద కూడా ఏంటంటే ఎలాగైనా నన్ను రక్షిస్తారులే అనే నమ్మకంతో ఉంది, ఎవరో ఒకరు రక్షిస్తారు, ఎట్లాగంటే మనం పైకి వస్తాము అని నమ్మకంగా ఉంది. పొద్దుపోయింది, వీళ్ళు ముసలి వాళ్ళ వల్ల కాలేదన్నమాట. ఆ తాత ప్రయత్నించినా కానీ అస్సలు దాన్ని పైకి అనేది తీసుకురాలేకపోతాడు. ఇక భార్య చెప్పింది కరెక్టే అనుకొని పాపం అన్నీ వదిలేసి బాధతోని ఆ గాడిదని ఆ లోయలోనే, ఆ గుంటలోనే వదిలేసి వీళ్ళు భార్యాభర్తలు చిన్నగా నడుస్తూ వెళ్ళిపోతాడనమాట. మరుసటి రోజు అయిపోతుంది. 2 రోజుల్లో అట్లాగే ఉండిపోతుంది. దానికి దాహం, ఆకలి, పైకి రాలేని పరిస్థితి, ఏం చేయాలి, ఇంకా ఒక 2 రోజులు అలాగే ఉంటే చనిపోతుందేమో అన్నంత భయం వేసిపోతుంది అనమాట. కానీ ఏదో ఒక విధంగా మనం పైకి పోతాం, బతకతామనే నమ్మకం మాత్రం ఆ గాడిదకి ఉందన్నమాట. అలాగా 2 రోజుల తర్వాత ఏంటంటే పెద్ద గాలివాన అనేది గాలి కొడుతుంది. బాగా గాలి కొట్టే లోపల ఆ పక్కనున్న దుమ్ము, మట్టి, ఆకులు అన్నీ వచ్చి ఆ గాడిద మీద అనేది పడతాయి. ఆ గాడిద తన చెవులలో పోకూడదని చెప్పి చెవులు పటపట చెవులకి కళ్ళకి కాపాడుకోవటానికి చెవుల్ని వచ్చి పటపట కొట్టేస్తూ కాళ్ళు పైకెత్తుతూ, చెవులు ఇట్ట కొట్టేస్తూ పైకెత్తుతూ ఉండటం వల్ల ఆకులు, మట్టి అన్నీ కింద పడి అలాగా ఒక రోజంతా అలాగే ఉండగా పాపం దానికి ఆ మట్టి ఆకులతో ఆ గుంట అనేది పూడిపోతుంది అనమాట. పూడిపోయి ఇది గాడిద ఈజీగా పైకి అనేది రావటానికి వీలుగా ఉంటుంది, పైకి వచ్చేస్తుంది.
అసలు ఇంకా పైకి రాలేము, పైకి తీసుకురాలేము అని ముసలివాళ్ళు వదిలిపెట్టినా ఎక్కడో ఒకటి మనం వస్తాము, మనం బతికేస్తాము అనే నమ్మకంతో ఎవరో ఒకరు కాపాడతారనే నమ్మకంతో ఆ గాడిద ఆ గుంటలోనే ఉండిపోయింది. కానీ భగవంతుడు ప్రకృతి రూపంలో దాన్ని కాపాడాడనమాట. దాన్ని ప్రకృతి రూపంలో కాపాడిన అవకాశాన్ని ఆ చెవల ద్వారా కాళ్ళని పైకెత్తుతూ చెవలను తొట్టుతూ ఆ మట్టినంతా గుంటలో నింపటం వల్ల అది పైకి అనేది రాగలిగింది. దీనికి అంతటికీ నమ్మకం. ఈ కథ మూలంగా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎందరో కూడా మనల్ని ఏం చేయలేవు, నీకు ఏం రాదు, ఇది ఇంతే అని చెప్పి మనల్ని డిస్కరేజ్ చేసినా మనకు తెలుసు మనం పట్టుదలగా అది చేయగలం, అది మనకు వచ్చు, మనకు దీనివల్ల పైకి ఎదగగలమని చెప్పి మనకు నమ్మకం ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మనం తప్పకుండా ఏదైతే అనుకుంటామో అదే తప్పకుండా సాధిస్తాం. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని మాటలు అన్నా, ఎన్ని హేళనలు చేసినా, వీళ్ళు అనరు అనే ఆ మాటలకి మనం కృంగిపోయామంటే ఏది సాధించలేం అనే వాళ్ళు అంటూ ఉంటారు. మనం దాన్ని తప్పు అని మనం విజయం అనేది సాధించామంటే వాళ్ళ మాటలకి సమాధానం అవుతుంది. అంతేకాని అయ్యో రాలేము, మనం ఇక్కడే ఇంతే మన జీవితం అని ఆ గాడిద అనేది అనుకొని ఉంటే అక్కడే చనిపోయి ఉండేది. కానీ దానికి ఎక్కడో నమ్మకం, ఎవరో ఒకరు ఎలాగోలాగా నేను బతుకుతాను, పైకి వస్తాను, నన్ను కాపాడుతారనే నమ్మకం పెట్టుకుని ఉన్నందువల్ల ప్రకృతి రూపంలో భగవంతుడు ఆ గాడిదకి సహాయం చేశాడన్నమాట. అది మనం ఆ గాడిదని ఎగ్జాంపుల్గా తీసుకొని మనల్ని ఎంతమంది తొక్కాలని చూసినా, ఎంతమంది మోసం చేసినా, ఎంతమంది మనల్ని ఎత్తుపొడుపు మాటలన్నా, ఎంతమంది మనల్ని హేళన చేసినా, ఎంతమంది మనల్ని డిస్కరేజ్గా నీ వల్ల కాదు, నీకు ఇంతేను అని డిస్కరేజ్గా మాట్లాడినా కూడా మనం పట్టుదలతో మనం ఏదైతే లక్ష్యాన్ని సాధించాలో ఆ లక్ష్యాన్ని సాధించవచ్చు. ఆ నమ్మకాన్ని మనలో పెంచుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి వస్తున్నాయండి. ఈ 10th పిల్లలు, అలాగే ఇంటర్, డిగ్రీ, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అనేది లేకుండా నా వల్ల అవుతుంది, అమ్మ వాళ్ళు ఫీజు కడుతున్నారు, మేము చదివి పాస్ అవ్వాలి, మన పని అంతే అనే పట్టుదలతో చదివారు అంటే తప్పకుండా మీ లక్ష్యాన్ని అనేది చేరుకుంటారు. కాబట్టి అందరి పిల్లలకి బోర్డు ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ర్యాంక్ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. శ్రద్ధగా చదివి మీ లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కథ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ కథ కూడా మీకు మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.